హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి గైస్, మేమైతే ఒక కొత్తగా వాషింగ్ మెషిన్ అయితే తీసుకున్నాం గైస్. హెయిర్ కంపెనీది 5 స్టార్ రేటింగ్ది గైస్. ఈ మోడల్ నెంబర్ కావాలనుకుంటే ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ చూడండి గైస్, మాది పర్షియన్ క్యాట్, దాని బోను అది ఇంకా నిద్రడే లేవలేదు గైస్. ఇది నైట్ అంతా మేల్కొని పగలు పండుకుంటాయి. ఇవైతే బాగా నైట్ అయితే బాగా గోల చేస్తూ ఉంటాయి గైస్. దీన్ని ఎప్పుడైనా వీడియో తీస్తాను. మా ఇంట్లో అయితే చాలా పెట్స్ ఉన్నాయి. నా పెట్ ఛానల్ ఉంది కదా, దాంట్లో అయితే ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి గైస్. ఇది చూడండి, అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు మనం. సర్ప్రైజ్ గైస్, ఇది చూడండి. ఇదేమి కొత్తది కాదు, ఇది మా పాతది. ఇది పాతది, చెడిపోయింది గైస్. దీని ఐటమ్ అయితే మాకైతే దొరకలేదు. హెయిర్ కంపెనీది, అది కూడా ఓల్డ్ది. చూడండి, నా హెల్మెట్ దీంట్లో పెట్టారు గైస్. ఇవన్నీ తీసేసాం గైస్. ఇవన్నీ తీసేసి కొత్తదాన్ని అయితే అక్కడ ఇన్స్టాల్ అయితే చేసేసాం. వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తామన్నారు, కానీ మనకి వచ్చు కదా, మనమే ఇన్స్టాల్ చేసేసుకున్నాం. అప్పుడే వేసేసారు గైస్. దీంట్లో అయితే చూడండి, దీని యొక్క మోడల్ వెరీ బేసిక్ మోడల్ గైస్. ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయితే అయ్యిద్ది. ఇది ఒకటే ఉంది, వెరీ చిన్నది. దీనికైతే స్టాండు, దీనికి ఒక పైపు ఎక్స్ట్రా, దీని కవర్ అవన్నీ తేవాలి గైస్. అవి అయితే అవన్నీ ఒకసారి తెచ్చిన తర్వాత అవి అప్డేట్ ఇస్తాను, ఎవరైనా చెప్పలేను గైస్. చూద్దాం. దీంట్లోనే హీటర్ అట్లాంటివన్నీ వస్తాయి గాయస్. ఇప్పుడు కొన్ని కొద్దిగా కాస్ట్ కూడా ఉంది, కానీ ప్రజెంట్ అయితే మాకు అట్లాంటి అవసరం లేదు గాయస్. ఆ హీటర్లు ఎవరికంటే ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ క్లోతింగ్ అంతవరకు హీటింగ్ కోసం యూజ్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా స్వెటర్ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి చేసుకోవచ్చు గాయస్. అట్లాంటి ప్రజెంట్ మాకేం లేవు. ఇది జస్ట్ వాష్ అండ్ డ్రై చేయడానికి అయితే యూజ్ అయ్యింది గాయస్. చూడండి, దీని సైజు కానీ చాలా చిన్న సైజులో ఉండిద్ది. యూనిక్ ప్లేస్, వెరీ స్మాల్ ప్లేసెస్లో కూడా సరిపోద్ది కాదు. మాకు ఈ హెయిర్ కంపెనీ ఎప్పుడు నచ్చుతూ ఉండిద్ది కాదు. 7 kgsది మనం ఒక ఎక్స్ట్రా వేసినా కానీ ఓకే గాయస్. దీంట్లో అయితే వేరే సామ్సంగ్ అవి మేము యూజ్ చేసాం ముందు, అవన్నీ కూడా కొద్దిగా స్లో అనిపిస్తాయి గాయస్. ఇది ఒకటే హెయిర్ కంపెనీలో ఇది కొద్దిగా బాగా అనిపించింది కాదు. అల్ట్రా ఫ్రెష్ హెయిర్ ఉంది గాయస్. దీనికైతే దీనికి ఉన్న ఫీచర్స్ ఒకసారి చూసేయండి మీరు కూడా. ఆ నెంబరు కొట్టి, దీని మోడల్ నెంబర్ చెప్పాను కదా, ఆల్రెడీ చూపించాను కదా, అదే ఉంది గాయస్. ఇది ఒకసారి మీరు టైప్ చేసి దీని కాస్టింగ్ అయితే మాకు 16,000 అయితే పడింది గాయస్. మాకైతే ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ కలుపుకుంటే ఇంకో 500 ఎక్స్ట్రా గాయస్. దీని యాక్సెసరీస్ అవన్నీ తీసుకుంటే ఇంకో 1500 అయింది గాయస్. యాక్సెసరీస్ అంటే అదే గాయస్, దీని యొక్క కవరు, దీని యొక్క స్టాండ్ అవన్నీ కూడా వస్తాయి గాయస్. ఇంకైతే ఇదైతే మిర్రర్ది గాయస్. ఇది మిర్రర్ లేకుండా కూడా చాలా ఉన్నాయి. అలాంటివి కాకుండా మిర్రర్ ఉంటేనే మనకి లోపల ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూసుకోగలం కదా. ఇది చూడండి గాయస్, డైరెక్ట్గా ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇది ఇలా వదిలినా కానీ చాలా స్లోగా అయితే ఇది డ్రాప్ అవుతూ వస్తుంది గాయస్. అంతా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది స్పీడ్గా వెళ్ళి అదేమి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ గాయస్. ఇప్పుడు దీంట్లో క్లోజ్ చేద్దాం గాయస్. వేసిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఏం లేదు గాయస్, ఇంత అదే వెయిట్ని బట్టి అదే ఎంత వాటర్ తీసుకోవాలో ఈ లెవెల్స్ని బట్టి అదే తీసుకునేది గాయస్. ఇంకా స్టార్ట్ బటన్ ఒకటి నొక్కేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి గాయస్. దీంట్లో తర్వాత మనం డ్రై అయ్యే ముందు కంఫర్ట్ ఒక ఎంత కావాలో అంత వేసుకుంటే అది క్లీన్ అయిపోయింది గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.